అందరికీ నమస్తే. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి ఒక సంచలన బహిరంగ లేఖ రాశారు. నిజానికి గ్రౌండ్లో జరిగే సభకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సంతకం పెట్టి కేసీఆర్ని ఉద్యమంలో మీరు కూడా భాగం కాబట్టి రండి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేత ఇంటికి పోయి మరీ ఆ లేఖ ఇచ్చేసి వచ్చిండ్రు. బట్ కేసీఆర్ రాసిన లేఖ సంచలనంగా మారింది. కేసీఆర్ ఓపెన్ లెటర్, బహిరంగ లెటర్ రాసిండ్రు యనుమల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్రం గారికి. ప్రభుత్వ పక్షాన మీరు నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలకు రమ్మని మీరు నాకు పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన నేను మీకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని, అమరుల త్యాగాల పర్యవసానమని కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావదారిద్ర్యాన్ని నేను మొట్టమొదట నిరసిస్తున్నాను. 1969 నుండి 5 దశాబ్దాల భిన్న దశలలో భిన్న మార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడవునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యం. 1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజ్ విద్యార్థులపై కాల్పులు జరిపి 4 విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నది ఆదిగా కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. ఫజల్ అలీ కమిషన్ సిఫారసును కాలరాసి తెలంగాణ ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి తెలంగాణలో 5-6 తరాల ప్రజల జీవితాలను చిన్నిభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్ పార్క్ అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలబడిపోయింది. మరిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంతాలో శాంతియుత మార్గంలో తెలంగాణ లక్ష్యంగా టీఆర్ఎస్ ఏర్పడడం తెలంగాణ ఉద్యమంలో మేలి మలుపు. టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణనిచ్చింది. తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది. తెలంగాణ డిమాండ్కు విస్తృత ఆమోదాన్ని సాధించింది. ఎన్నికలకు ప్రభావితం చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ను చేర్చింది. ఊరూరా వాడవాడలా సభలు సమావేశం నిర్వహించి భావప్రాప్తి చేసింది. అయితే నాకు ఇది కేంద్ర రాష్ట్ర మంత్రి పదవులను వదిలేసి మొత్తం ఎన్ని పేజీల లేఖ అంటే ఇది 16, 19 మొత్తం 22 పేజీల లేఖ రాసినారు కేసీఆర్. 22 పేజీల లేఖ కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు తెలంగాణను ఎట్లా మోసం చేసింది, ఇప్పుడు కూడా తెలంగాణను కాంగ్రెస్ ఏదో దయా దాక్షిణ్యాల మీద ఇచ్చినామని చెప్పుకునే భావ దారిద్ర్యంలో కాంగ్రెస్ ఉంది. అందుకే రేపు జరిగే సమావేశానికి రేపు పిలిచిండ్రు మీరు, కానీ నేను రాలేనని చెప్పిండ్రు. ఇప్పటికే ఆ మీటింగ్కు తెలంగాణ ఉద్యమకారులు బహిష్కరించారు. సన్మానానికి పిలిచిన పాషం యాదగిరి లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పిలిచిన వాళ్ళు, పిలవని వాళ్ళు ఇంకా చాలామంది ఉద్యమకారులు, వాళ్ళందరూ కూడా మేము ఆ సన్మానానికి రామన్నారు. గాథ ఇన్నాను అంటున్నారు. అసలు కాంగ్రెస్ వాళ్ళకు అమరవీరులను గౌరవించేంత హక్కు ఉందా? అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ సమైక్యవాదులు లేకపోతే తెలంగాణ వ్యతిరేకులు, వాళ్ళు ఉద్యమకారులను ఎట్లా సన్మానిస్తారు? వాళ్ళు పిలిచినా మేము పోమని వాళ్ళు తెగేసి చెప్తున్నారు. ఇంకోటి, తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ కూడా కేసీఆర్ ఈ లేఖలో పేర్కొన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసరుతో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి 15 సంవత్సరాల పాటు ప్రజాపోరాటాన్ని నడిపించి తెలంగాణ డిమాండ్కు మద్దతుగా రాష్ట్రంలోని దేశంలోని పార్టీల మద్దతు కూడగట్టి స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని తృణప్రాయంగా వదిలేసి చివరకు ప్రాణాన్ని వనంగా పెట్టి నిరాహార దీక్ష చేసి ఉద్యమాన్ని విజయతీరం చేర్చిన నా వంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు నన్ను ఎంతో అవమానించింది. తెలంగాణ ప్రజాపోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కానీ రాజ్య సాధనలో నాకున్న అనుభవాలను పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కానీ కల్పించకపోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించినట్లే ఆహ్వానించి అవమానపరచదలుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలకు గ్రహిస్తారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తెలుసుకొని తెలంగాణ తల్లి తల్లడిస్తున్నది. ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది. ఒకవైపు పంటలు కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల ఆక్రోశం, పని కోల్పోయినందుకు ప్రాణాలు కోల్పోతున్న చేనేత కార్మికుల దుఃఖం, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ల వేదన, నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన తల్లడిల్లుతున్న నిరుద్యోగుల్లో ఆవరించిన నిస్తేజం, తాగే నీళ్ల కోసం తనలాడుతున్న తల్లుల ఆయాసం, కరెంటు కోతలతో మసకబారుతున్న రాష్ట్ర ప్రతిష్ట, కుంటుపడుతున్న పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతి, ఒకటిని కాదు అన్ని రంగాల 6 నెలల్లోనే ఆగమైన విషాదం. తెలంగాణ దశాబ్ది ఉత్సవం ఒక ఉత్తేజకరమైన సందర్భమే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకుపోతున్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయాన్ని ఉంది. అందువల్ల పైన పేర్కొన్న కారణాల రీత్యా
ప్రజా జీవితాన్ని క్రమక్రమంగా కల్లోలంలోకి నెడుతున్న మీ పాలనను, మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళను అడుగడుగున అవమానిస్తూ దాడులు చేసిన మీ వైఖరిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకలను నిరసిస్తూ మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో బీఆర్ఎస్ పార్టీ పాల్గొనడం లేదని తెలియజేయడానికి విచారిస్తున్నాను. ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం, సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారని, ఎన్నికల వాగ్దానాలని త్వరలోనే చెరిపివేస్తారని, ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై భారత్. ఇది కేసీఆర్ రేవంత్ రెడ్డికి రాసిన లేఖ. అంటే నిజానికి కేసీఆర్ లాంటి ఒక ఉద్యమ నాయకుడిని అవమానించిన తీరు నిజంగానే చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రోటోకాల్ నేత, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రోటోకాల్ నేత హర్కర వేణుగోపాల్ను పంపించింది ఆడికి. ఒక మంత్రులు పోవచ్చు, ఒక ఉద్యమ నేతను పిలుస్తున్నప్పుడు మంత్రులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న మంత్రులు ఉన్నారు, సంబంధం లేని మంత్రులు అంటే ఓకే, వాళ్ళు పోయి గౌరవంగా ఆహ్వానించవచ్చు. కానీ గాంధీ భవన్లో ఉండే ఒక నేతను, ఆయన సలహాదారుగా పెట్టుకున్న ఒక నేతను పంపించారు. ఒక నేతను పిలిచినప్పుడు ఒక స్థానిక వాళ్ళ స్టేటస్ ఒకటి ఉంటుంది. ఎవరిని పిలిచినా సరే, ఇప్పుడు మినిస్టర్లు ఉన్నారు, ఎవరైనా మినిస్టర్లు ఏదైనా ప్రోగ్రామ్కి పిలిస్తే ఒక కంపెనీ ప్రారంభోత్సవానికి పోవాలి. ఆ కంపెనీలో పనిచేసే ఒక చిన్న స్థాయి ఉద్యోగం ఎవరైనా పోయి పిలిచిరనుకో, పోతారు ఆ మినిస్టర్లు? పోరు. వాళ్ళ సీఓనో వాళ్ళ పెద్ద స్థాయి ఒక ఉన్నతాధికారి పిలిస్తే దానికి ఒక విలువ ఉంటుంది, పోతారు. ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే. అసలు కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఉద్యమకారులు ఎవరు అని ఒక ఎంపిక చేసి వాళ్ళను, ఉద్యమకారుల్లో ఒక స్టేటస్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఫస్ట్ లైన్లో ఉన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళని ఎవరు పిలవాలని ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని పిలిస్తే బాగుండే. తెలంగాణ ఉద్యమకారులు కోపంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రేపు సన్మానానికి పోమని ఆల్రెడీ వాళ్ళు తెగేసి చెప్పిండ్రు, మేము పోమని. ఇప్పుడు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరు రారు, మీన్స్ ఎమ్మెల్యేలే, అందరినీ పిలవలేదు. అసలు బీజేపీని ఇప్పటిదాకా కూడా పిలవలేదు. కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ నుంచి ఎవరు రారని కేసీఆర్ రాసిన లేఖ సంచలనంగా మారింది. దీని తదుపరి పరిణామాలు ఎట్లుంటో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.